నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైర్పర్సన్ తాడిపల్లి రాధిక అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం. 22 అంశాల అజెండా ఆమోదం. అనంతరం బడ్జెట్ సమావేశం సభ్యుల సందేహాలు, కమిషనర్ జె అప్పలనాయుడు వివరణతో బడ్జెట్ ఆమోదం. నిజాయితీ నిబద్ధత గల ప్రజానాయకుడు నన్నపనేని వెంకట్రావు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. అఖిల భారత కిసాన్ జాతీయ సమావేశాలు జయప్రదం చేయాలి. రైతు సంఘం నాయకులు ములక శివసాంబరెడ్డి. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆలయ ఈవో హరిప్రసాద్. పురపాలక సంఘ కార్యాలయ వార్షిక బడ్జెట్ ఆమోద సమావేశంలో కౌన్సిల్ సభ్యుల సందేహాల్ని కమిషనర్ జె రామ అప్పలనాయుడు తమదైన శైలిలో వాస్తవ పరిస్థితులు వివరిస్తూ సభ్యుల సందేహాల్ని నివృత్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం చైర్పర్సన్ తాడిపల్లి రాధిక అధ్యక్షతన 22 అంశాలతో తొలుత సాధారణ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించిన వర్కులకు సంబంధించిన అంశాలతో సాధారణ సమావేశం సజావుగా కొనసాగింది. ఈ క్రమంలో పలువురు కౌన్సిలర్లు ఆయా వార్డులో టెండర్లు పిలిచి నిలిచిపోయిన పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని అధికారులను వివరణ కోరారు. అధికారుల తరపున కమిషనర్ అప్పలనాయుడు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సాధారణ సమావేశం ముగియగానే 2026-27 సంవత్సరానికి పురపాలక సంఘం రూపొందించిన బడ్జెట్ ఆమోద సమావేశం నిర్వహించారు. కార్యాలయ అకౌంటెంట్ రజనీ బడ్జెట్ అంశాల ఎజెండాను నాన్ స్టాప్ గా చదువుతున్న క్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిపల్లి రామయ్య తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ అంశాల పట్ల వారికి ఉన్న సందేహాలకు తొలుత వివరణ ఇవ్వాలని కోరారు. ఈ విషయంలోనూ మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు సభ్యులకు విపులంగా విశదపరిచారు. అభివృద్ధి పనులకు వచ్చే నిధుల అంశంలో సాధారణ నిధులు, ప్రభుత్వ గ్రాంట్స్ కేటాయింపులను వివరించారు. సాధారణ నిధులు, పట్టణంలో ఆస్తి పన్ను ద్వారా పురపాలక షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే వార్షిక ఆదాయం గురించి వివరించారు. ప్రభుత్వ గ్రాంట్స్ వినియోగం గురించి వివరించారు. మొత్తంగా 2025-26 ముగింపు నిల్వ 26,77,93,747 రూపాయలు 2026-27 సంవత్సరానికి ప్రారంభ నిల్వగా చూపించారు. గత బడ్జెట్ లో ఆదాయం 64,65,50,000 కాగా 26-27 సంవత్సరానికి ఆదాయం 67,30,87,000 చూపించారు. ఈ బడ్జెట్ లో ప్రారంభ నిల్వ ఆదాయం కలుపుకొని 94,80,80,740 రూపాయలు, ఖర్చులు గత ఆర్థిక సంవత్సరంలో 75,20,45,185 రూపాయలుగా, ఈ బడ్జెట్ ఖర్చులు 82,43,37,040 రూపాయలుగా చూపారు. కాగా వచ్చే ఆదాయ వనరుల్లో నీటి పన్ను అంశంపై కౌన్సిల్ సభ్యులు తమ వాదన వినిపించారు. కుళాయిలు వేసారే నీటి సరఫరా లేని పరిస్థితి పలు వార్డుల్లో ఉందని, ఆ వార్డులోని ప్రజల నుండి నీటి పన్ను ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. దీనికి కమిషనర్ అప్పలనాయుడు వివరణ ఇచ్చారు. నీటి పన్ను వేయడం వరకే పురపాలక సంఘం అని, తగ్గించే అధికారం తమకు లేదని, దీనిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సాధారణ నిధులతో ఎంతవరకు అభివృద్ధి పన్ను చేయాలి, ప్రభుత్వ గ్రాంట్స్ వినియోగంపై కమిషనర్ వివరణ ఇచ్చారు. సుదీర్ఘ చర్చ అనంతరం అజెండాను సభ్యులు ఆమోదించారు. అనంతరం చైర్పర్సన్ తాడిపల్లి రాధిక సమావేశం ముఖ్య అంశాలను మీడియాకు వివరించారు. సాధారణ సమావేశ అజెండా అంశాలు, బడ్జెట్ అజెండా ఆమోదించినట్టు తెలిపారు. మొత్తానికి కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 400 to 500 స్ట్రెంత్ ఉన్న స్కూల్ కి స్టాఫ్ కి ఎవరికి టాయిలెట్స్ లేవు. చెప్పండి ఎంత ఇబ్బంది ఉంటుందని. ఈవెన్ కమిషనర్ గారు కూడా విజిట్ చేశారు సార్. అందులో స్నేక్స్ కూడా వచ్చినాయి, మీరు కూడా చూశారు. పిల్లలు అదే టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు. అదొక ఎమర్జెన్సీ వర్క్ సార్. మీరు అది కొంచెం త్వరలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లో రైనీ సీజన్లో ఫుల్గా వాటర్ అంతా కూడా బ్యాక్ సైడ్ కొట్టేసి అంత స్టాగర్ అయిపోతుంది. డైరెక్ట్గా మేడం గారు కూడా చూశారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత వర్క్ పెట్టారు. 1 year దాటిపోయింది. ఆ వర్క్స్ 3 సార్లు టెండర్ వేసామన్నారు. 3 సార్లు టెండర్ వేస్తే టెండర్ రాలేదన్నారు. కానీ దాని తర్వాత పెట్టిన వర్క్స్కి వర్క్లు జరిగినాయి. మీకు ఎంత ప్రకారం కొద్ది గొప్ప పేమెంట్ కూడా చేశారు. మాకేం పాపం తగ్గింది సార్? మేడం గౌరవ కౌన్సిలర్ అడిగింది కరెక్టే మేడం. వర్క్స్ నాకు తెలిసి గుర్తుంది 54 వర్క్స్. 54 వర్క్స్ 4వ కాలు 5వ కాలు వేసినప్పుడు కూడా చాలా మంది కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ చేయలేదు మేడం. దానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఈ టైంలో చేసిన కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ జనరేట్ పడుతున్నాం కాబట్టి జనరల్ అనగానే ఆటోమేటిక్గా టెండర్ వేయడానికి మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయినా అది ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి కాంట్రాక్టర్తో మాట్లాడి 5th కాల్ 6th కాల్ వస్తుంటుంది, అసలు మాట్లాడి చేయొచ్చు. పట్టణ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రోడ్డు మీద పెట్టిన చిన్న చిన్న బడ్డీ కొట్లు తీయించడం, ఎంకరేజ్మెంట్. మళ్ళీ కాలువ మీద ఉన్న
తీపించడం ఎంకరేజ్ చేయడం మనం చేస్తున్నాం, అది మంచి పద్ధతి. అట్లాగే మన గాంధీ పార్క్ ఎదురు కూడా ఒక సత్రం ఉండేది. అనాథలు ఇల్లు లేని వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి అక్కడ సత్రం ఉండేది మన గాంధీ పార్క్ ఎదురు, రైతు బజార్. ఆ సత్రం కూడా మన ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నది, మనం తొలగించడం అయింది వాళ్ళతో మాట్లాడి. మరలా అదే పొజిషన్లో ఈరోజు కంటైనర్ కనపడుతుంది అధ్యక్ష. అదేంటో నాకు అర్థం కాలేదు. దాని గురించి ఏమన్నా వివరించి చెప్తారని నేను అడుగుతున్నాను. అది ఖాళీ వదిలేయడం వల్ల కూడా వాళ్ళు కానీ ఇవి కానీ అన్ని కూడా పెట్టేటువంటి మెయిన్ అది ఒక పార్కింగ్ ఏరియా అయిపోతుందనుకో చాలా వచ్చాయి. దట్టు మనకి రెగ్యులర్గా ఏంటంటే అక్కడ కొబ్బరికొండ అమ్మే వాళ్ళు కానీ లేదంటే ఉదయం పూట అరటికాయలు అమ్మే వాళ్ళు కానీ అందరూ కూడా మనకి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మాకు ఇది ప్లేస్ ఇవ్వండి, మాకు ఇవ్వట్లేదు. మనం మార్కింగ్ చేసి ఒక ప్లేస్ వాళ్ళకి ఈ ప్లేస్ వెళ్ళిపోతాం. వృత్తి అనేది గవర్నమెంట్ కాన్సెప్ట్ మేడం, ఇది మహిళలు సొంతంగా పెట్టుకునేటువంటి అది కాన్సెప్ట్ ఇంకా ఉంది. దాన్ని సమస్య ఎస్టిమేషన్ వేసి 9 లక్షలు కమిషనర్ దశరథరావు గారు ఉన్నారు. ఆ ఎస్టిమేషన్ వేసింది ఏఈ ఆంజనేయ రాజు గారు. అయితే అప్పుడు మాకు 9 లక్షలు వస్తే దాన్ని మేము 2 వర్గాలుగా విభజించి 4.5 నామినేషన్ బేస్ మీద మేము ఇవ్వడం జరిగింది. అయితే మేము డిజైన్ చేశాక బాగా ఆగిపోయింది. అది ఇప్పుడు రాష్ట్ర వరకు అంశంలో దాన్ని 18 లక్షల 80,000 కింద వేశారు. అప్పటికి ఇప్పటికీ అంత రేటు పెంచుతున్నారు కమిషనర్ గారు. మన మున్సిపాలిటీలో చాలా వరకు కూడా మీ అందరికీ తెలుస్తుంది, చిన్నగా అంటే పార మాత్రం వెళ్ళేది హాఫ్ ఫీట్ డ్రైవ్. దాని మీద రోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే వెడగలు పెట్టుకుంటున్నాం, లేకపోతే కిందనేమో చిన్న ఉంటుంది, పైన పెట్టుకుంటాం. అంటే రాబోయే రోజుల్లో ఫ్లోర్ మీద ఫ్లోర్ పెట్టి కూడా ఇప్పుడు మార్చుకున్నాం మేడం. 4 గంటలు పెట్టుకుంటారు. అది ఒకసారి నాకు ఐడియా లేదు. 5 సీట్లు పెట్టారు కావాలి. మేడం మనం వాటిలో పెట్టాము, బాగానే ఉంది. అది చాలా సక్సెస్ అయింది. అట్లాంటి కొన్ని ఏరియాస్ లో సాధారణ పన్నుల ద్వారా మనకు వచ్చిన ఆదాయం కేవలం పన్నుల వచ్చి అద్దెకోవట్లేదు. ఆ తర్వాత మేనేజ్మెంట్ అని చెప్పి మనము కొన్ని మేనేజ్మెంట్ కింద మనకు వచ్చేవి మన అనేక రకాల సర్టిఫికేట్స్ కానీ తీసుకుంటాం. ఆ మేనేజ్మెంట్ కింద 1,40,00,000 రూపాయలు పోయే సంవత్సరం వచ్చింది. అలాగే రాకపోకలకు సంబంధించి ఏమైనా మనకు 6,32,000 రూపాయలు రాకపోకలు మనం ఏదైనా వాటర్ సప్లై ఏమైనా ఇచ్చిన ఏదో చిన్నవి 6,00,000 రూపాయల ఆదాయం మనకు వచ్చింది. ప్రాథమిక విద్య అనేది మనకు లేదు కాబట్టి దాని నుంచి కేవలం 10,000 రూపాయలే. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా మనం గవర్నమెంట్ చేసిన 54 జీవో ప్రకారం దాని మీద మనం గ్రాంట్ రావట్లేదు. మనం పర్చేజ్ చేస్తున్నాం తప్ప ఇంకా మనం ఇంకా అనేక రకాలు మనమే చూసుకుంటున్నాం. అందువల్ల అటు నుంచి వచ్చేది చాలా తక్కువ. మనం ఒక 10,000 రూపాయలు 5 రకాల చిన్న కేటగిరీ వస్తుంది. అది కూడా జీరోనే. ఈ సంవత్సరం అది కూడా లేదు, జీరోనే కాదు. కాబట్టి ఇంకా ప్రజారోగ్య సంబంధించి ట్రేడ్ లైసెన్స్ మనం ఇస్తున్నాం. ప్రతి షాప్కి కూడా ట్రేడ్ లైసెన్స్ కట్టాలి. అట్లాగే బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, 2 రకాల నాన్ అవైలబిలిటీ కింద మనం చేసేది 2,60,00,000 రూపాయలు. ఈ రోజున మన పినపాడులోని డిగ్రీ చదివే విద్యార్థి ఇలా అవటం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ఈ రోజున మధ్యాహ్నం మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిలర్స్ మేము అందరం కలిసి ఈ రోజున ఘన నివాళులు అర్పించాం. బాబుకి చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే 22 ఏళ్ళ బాబు ఈ రోజున యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలిసింది. ఆ కుటుంబం కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అవయవాలు దానం చేసినందుకు చాలా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున ఈ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 20 అంశాలు ఎజెండా ఆమోదించడం జరిగింది. టేబుల్ ఎజెండా వచ్చేసి 2 అంశాలు పెట్టాము. అది కూడా మొత్తం అది ఇది కలిపి 22 అంశాలను ఆమోదించడం జరిగింది. అలానే బడ్జెట్ మీటింగ్ కూడా ఆమోదించడం జరిగింది. తప్పకుండా ప్రజలకి అనుకూలంగా చేయాలనేది మా ధ్యేయం. తప్పకుండా
తోటి ఇంకా దాదాపు 2 మీటింగ్లు ఉంది. ప్రజలందరూ కూడా నన్ను చైర్మన్గా ఏ వార్డులోకి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి ఆడపడిచినాగా నన్ను ఆదరించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజాయితీ నిబద్ధత గల నాటుతరం మేటి నాయకుడు నన్నపనేని వెంకట్రావు ఆయన వర్ధంతి వేళ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ రంగంలో ప్రజాసేవే పరమావధిగా విలువైన సామాజిక సేవల్ని ప్రజలకు చేరువ చేసిన నేత నన్నపనేని వెంకట్రావు 46వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఐతనగర్లోని సమత వనంలోని గల నన్నపనేని వెంకట్రావు సమాధి వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి వెంకట్రావు సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నన్నపనేని వెంకట్రావు నాటి రాజకీయాల్లో విలువలు పాటిస్తూ నిబద్ధతగా జీవించారని అన్నారు. వెంకట్రావు విద్యార్థులకు ఉన్నత విద్యా లక్ష్యంగా కళాశాల, రైతుల కోసం సహకార సొసైటీ, షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత వివరించారు. విఎస్ఆర్ఎన్ ఎన్వి కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు వెంకట్రావు అభిమానులు, కళాశాల అధ్యాపకులు వెంకట్రావు సమాజానికి అందించిన సేవల్ని స్మరించుకున్నారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమతావనంలో వారి గుర్తుగా ఇక్కడ నిర్మించినటువంటి ఈ సమతావనంలో ఆయనకి నివాళులర్పించడం, అటు అధ్యాపకులు అలాగే విద్యార్థులు, ఎన్సీసీ సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, పత్రికలు, మీడియా వారందరూ కూడా రావడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నత పదవులు చేశారా లేక రాజకీయాల్లో డబ్బు సంపాదించారా అనేది కాదు. రాజకీయాలు విలువలు పాటించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నన్నపనేని వెంకట్రావు గారు. నైతిక విలువలే కాదు, సామాజికమైనటువంటి విలువల దగ్గర నుంచి పేద బలహీన వర్గాలని అభిమానించడం దగ్గర నుంచి పేద బలహీన వర్గాల కోసం ఆయన పడ్డ శ్రమ, కృషి ఎవరు మరోలేంది. ఆ రోజుల్లో బీసీలు మీటింగ్ పెట్టారు, ఎస్సీలు మీటింగ్ పెట్టారు, మైనారిటీలు మీటింగ్ పెట్టేవారు. వారి సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్న నాయకుడు నన్నపనేని వెంకట్రావు గారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన ఎన్బీఆర్ కళాశాల మనకు నిదర్శనం. అలాగే రైతాంగం కోసం పాటుపడాలని, రైతుల కోసం ఏదైనా చేయాలని శ్రమ కోర్చి ఊరూరు తిరిగి మెంబర్లను చేర్పించి అక్కడ మనకు షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు జంపన్లో. వారు ఉన్నంతకాలం ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా మొదలైంది, ఏర్పాటైంది, బాగా జరిగింది. పేదవాళ్లకు గుడిసెల మీద పనులు లేకుండా చేయడం, రోడ్డు చాలా పటిష్టంగా వేయడం, ఏ పని చేసినా, ఏది కట్టినా, బిల్డింగ్ కట్టినా, ఏది కట్టినా కూడా చాలా గట్టిగా నిర్మించడం, నిజాయితీగా బతకడం, ఓడిపోయినా సరే తను నమ్మినటువంటి విలువలకు ఎక్కడా కూడా తిలోదకాలు ఇవ్వకుండా మనం గెలిపోవటం కాదు, ప్రజాసేవ చేయడానికి గెలిపి ఉండాల్సిన అక్కర్లేదని ఆలోచించడం, ఇది గొప్ప విషయం నన్నపనేని వెంకట్రావు గారు మనకు నేర్పింది. అఖిల భారత కిసాన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ ప్రదర్శన సెమినార్ కళారూపంలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐతనగర్ లింగారావు సెంటర్ నుండి ప్రదర్శనగా సెమినార్ కు రైతులు ఆహ్వానిస్తూ ఆటో ప్రచారం చేపట్టారు. తెల్లప్రోలు, నందివెలుగు, కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు గ్రామాల్లో ఆటో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాల కన్నా ప్రమాదకరమైన వ్యవసాయ విధానాలను తిరిగి ప్రవేశపెట్టిందని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించే వ్యవసాయ రంగాన్ని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి 3 వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చారని వివరించారు. దీనికి వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 300 మంది జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సమావేశంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాల కంటే మరింత ప్రమాదకరమైన చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతు సంరక్షించుకోవడం కోసం 540 రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో గుంటూరులో జరిగే సమావేశంలో సెమినార్లు, వ్యవసాయ ఎగ్జిబిషన్, వ్యవసాయ రంగంపై నాటకాలు ప్రదర్శించబడతాయని రైతులు, కౌర రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ సమావేశాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన పెద్ద ఎత్తున రైతు పోరాటాల్లో పాల్గొన్న 300 మంది జాతీయ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఆ సమావేశాల సందర్భంగా గతంలో మోడీ గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని
అమలు చేస్తాము, మమ్మల్ని గెలిపించండి అని 2014 ఎన్నికల సందర్భంగా మోడీ గారు 200 బహిరంగ సభల్లో ప్రచారం చేసుకున్నారు. మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం, అట్లాగే C2+50% అమలు చేస్తాం, మరి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, వ్యవసాయాన్ని కాపాడుతామని చెప్పారు. కానీ అవన్నీ కూడా ఏమీ అమలు చేయకుండా వాటినన్నింటిని కూడా మళ్ళీ దొడ్డిదారిని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే 540 రైతు సంఘాలని ఏఐకేసి ఒక గొడుగు కింద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మళ్ళీ ఈ యొక్క రైతాంగ ఉద్యమాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఈ దిశానిర్దేశం చేసేందుకు ఈ మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. అంటే రైతాంగం సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, పార్లమెంటు దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యొక్క ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగే గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో వ్యవసాయ సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటుంది. అట్లా దాంతోపాటు వ్యవసాయ రంగము, రైతాంగము, కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులు, మరి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు, వీటన్నిటి మీద కూడా సెమినార్లు జరుగుతాయి. దాంతోపాటు రాత్రిపూట కళారూపాలు, రైతుల గురించి ఈ కళారూపాలు, నృత్య నాటికలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక రైతు సోదరులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత కిసాన్ సభ అట్లాగే దాని అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచమ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారిని పెండి కుమారుని చేయగా సాయంత్రం విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఎంత విశిష్టత కలిగిన ఆలయంలో జరిగే వార్షికోత్సవాల్లో గురువారం ఉదయం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్లు మాట్లాడారు. మహిమాన్వితమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలి రావాలని పేర్కొన్నారు. వైకన్న సాగమోక్తంగా జరిగే ఉత్సవాల్లో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పవాడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు విష్ణు సహస్రనామం పారాయణ గావించారు. ఈ కార్యక్రమంలో భాగవతం నిఖిల్, శాండిల్య, గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, పలువురు స్థానికులు, విశేష సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరబ్ బజార్ నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మా వంశపారంపర్య అర్చకులైనటువంటి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో, యాజ్ఞికులు మారుతి గారి పర్యవేక్షణలో, కిరణ్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైందని మీకు తెలియపరచుకుంటున్నాను. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వైగాన సాగముక్తంగా పాంచానిక దీక్షతో జరిగే వైదిక క్రతువులు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు ఈ రోజున స్వామివారి పెళ్లి కుమారు చేసిన సందర్భంగా వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా నూతన వస్త్రాలను సమర్పించడం జరిగింది. సాయంత్రం అంకురార్పణ, విశ్వసేన పూజా కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతువు ప్రారంభమవుతుంది. రేపు ఉదయం అనగా 29వ తేదీన సీతారామ కళ్యాణము, సాయంత్రం పూట తిరుచి వాహన సేవ, 30వ తేదీన శ్రీ సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 31వ తేదీన మైనాక వాహన సేవ, సాయంత్రము మాఘ శుద్ధ చతుర్దశి పర్వదినాన శ్రీ సూచనా హనుమతి కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి రథోత్సవం 1వ తేదీ ఆదివారం రాత్రి పట్టణ పురవీధుల్లో కన్నుబండగా జరుగుతుంది. అలాగే 2వ తేదీన శ్రీచక్ర స్నానము, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు, 3వ తేదీన
పుష్పోత్సవం 4వ తేదీన ఈ సంవత్సరం విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహక హరిప్రసాద్ గారి నేతృత్వంలో భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఆ తిరుప్పావడ సేవ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము. విధి నిర్వహణలో సంతృప్తిని కోరుకుంటూ 10 మంది ప్రయోజనం కోసం తన పరిధిలో నిబంధనకు లోబడి పనిచేయడం మినహా మరో ఆలోచన లేదని, ఇదే విధానం తనతో పనిచేసే వారికి చెబుతామని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సిబ్బందితో సత్కారం అందుకున్న సభలో పేర్కొన్నారు. గుంటూరు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన అభినందన సభలో రైతు నాయకులు ఇతర పూర్ణచంద్ పలువురు శ్రేయోభిలాషులు తహసీల్దార్ గోపాలకృష్ణ సేవల్ని ప్రశంసించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీత తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తమ ఉద్యోగ పర్వంలో అనుభవాలు సిబ్బందితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది శ్రేయోభిలాషులు ఉన్నారు. నేను నా ప్రయాణంలో నేను బాగా మిస్ అవుతున్నది ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి, అయినా సరే మళ్ళీ ఇంకోసారి చెబుదాం అంటే అనేది ఏంటంటే డెడికేషన్ పాయింట్. ఈ కాగితం వచ్చింది అంటే ఆ కాగితం పని అయ్యే వరకు నిద్రపోకపోతే మీరు రియల్ ఉద్యోగం చేస్తున్నట్టబ్బా, ఇంతే, వేరే కాన్సెప్టే లేదు అసలు. మీరు గమనించారా, నేను రాత్రి 8ంటికైనా సరే 9ంటికైనా సరే రోజులో ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా వచ్చి సీట్లో కూర్చొని ఆ రోజు ఏమున్నాయో సంతకాలు పెట్టడం మీరు ఎంతమందికి తెలుసు, ఏ రోజు ఆ రోజే, అసలు క్వశ్చనే లేదు ఇందులో, మళ్ళీ సెకండ్ థాట్ లేదు, ఇంకో ఆలోచన కూడా లేదు. ఎన్ని పనులన్నా ఉన్నాయి. ఈవెన్ నేను మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్ పోని, సీఎం గారి ప్రోగ్రామ్స్ పోని, పిఎం గారి ప్రోగ్రామ్స్ పోని, మీకు తెలుసా ఆ రోజే అక్కడ బిజీగా ఉన్నా సరే నేను ఇంటికి వెళ్తూ అయినా మంగళగిరి దాకా ఇక్కడ ఎవరో ఒక అటెండర్ని పట్టుకురామని మంగళగిరి రోడ్డు మీద సంతకాలు పెట్టిన సందర్భాలు కూడా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, తహసీల్దార్ ఎక్కడుంటే అక్కడే ఆఫీసు. మన సక్సెస్ లక్ష్యం ఏంటంటే ఒక్కటే, మనసుతో ఉద్యోగం చేస్తే సక్సెస్ ఆటోమేటిక్. గోపాలకృష్ణ గారితో ఉన్న అనుబంధం వేరేగా ఉన్నది. ఎందుకంటే ఆయన్ని నేను మన ధాన్యం కొనుగోలప్పుడైతే నిద్ర మంచం మీద నుండి కూడా లేపిన సందర్భాలు ఉన్నాయి. నేను అడిగితే ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే, లేదంటే మీరు ఏ టైంలో చేయొచ్చు, మీకు ఇబ్బంది వస్తే అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన. మన ధాన్యం కొనుగోలు ఇంత సక్రమంగా మన మండలంలో సాగిందంటే ఆయన కృషి మరోలేంది. ఎందుకంటే మాకు లారీలు కానీ ఏ రకంగా అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆయన మనోహర్ గారి కృషితో మాకు ఇక్కడ కొనుగోలు జరుగుతుంటే, ఇక్కడ చిన్న లోపాలు వస్తే నేను ఆయన చాలాసార్లు అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా చాలాసార్లు కూడా ఆయన్ని ఇసిగిచ్చాను. ఆయన ఇసిగిచ్చినా కూడా ఆయన ఎప్పుడు పాపం ఆ భావన కలగల. చెప్పాలన్నా కానీ మాటలు రానంత సహృదయం కలిగిన వారు సారు. ఏంటంటే జస్ట్ నేను చాలాసార్లు హ్యాండిక్యాప్స్ విషయంలో కోపల్లిలో కూడా మేము ఇల్లు కట్టినప్పుడు కూడా చాలా మంది అధికారులని, కాకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే మేము లోపలికి వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉన్న సిచ్యువేషన్లో సారే నేను నాకు పర్సనల్ విషయంలో నాకు సర్టిఫికేట్ కావాల్సి వస్తే సారే లోపల నుంచి వచ్చి తనే ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకొని మళ్ళా తనే సార్ గారే వచ్చి మళ్ళా నాకు ఇంటికి వచ్చి నేను రాలేననే ఉద్దేశంతో చేశారు. ఆ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది సార్ ఎంత సహనశీలి, ఎంత అధికార దర్పం, ఎట్లాంటి నిగర్వి అని ఇంకా ఏమైనా చెప్పాలన్నా కానీ మాటలు లేవేమో. ఉత్తమ తహసీల్దార్ గారి అవార్డు ఇప్పుడు సార్ 23 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో 22 సార్లు బెస్ట్ గా తీసుకున్నారు. దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇందాక ఆయనకి ఇంటికి వెళ్ళి సన్మానం ఇచ్చారు. జనరల్ గా కొంతమంది 100లో ఒకళ్ళ దగ్గరన్నా సార్ అదేంటి పబ్లిసిటీ కోసం చేశారా, ఊరినే ఎవరొకరు మనసులో ఆలోచన రావచ్చు. సారు అది ఏం నేర్పాలనుకున్నారంటే, ఆయన ఒక దివ్యాంగుడు మన ఆఫీస్కి వచ్చి ఇచ్చినప్పుడు ఒక తహసీల్దార్ స్థాయి వెళ్ళి కింద కూర్చొని సర్టిఫికెట్ ఇస్తే ఆ ఫోటో ద్వారా ఏం చెప్పాలనుకున్నారంటే మనకి, అరే ఎవరన్నా వస్తే మీరు కూడా సర్వీస్ అట్లా చేయాలి, వాళ్ళకి ఇంటికి వెళ్ళి సర్వీస్ చేయాలి, ఆ ఫోటో ద్వారా ముందు మనకు నేర్పాలనుకున్నాడు. అదేదో తను చేసి చూపించాడు, రేపు మనం వస్తే మీరు కూడా ఇలా చేయాలని. దానికోసం సారు ముందుగానే తను చేశాడన్నమాట. అది మీలో చాలా నచ్చింది సార్ నాకు. నూతనంగా ఎంపికైన ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తెలిపారు.
బుధవారం వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం కొల్లూరులోని గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ గా దొడ్డపనేని రమేష్ పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన అనంత భోగేశ్వర స్వామి ఆలయం విశిష్టత కాపాడే విధంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపుల్ని ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీలు మైనని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, పార్టీ నాయకులు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వైస్ చైర్మన్ అంబిశెట్టి కిషోర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ అనంత భోగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. ఈ గ్రామస్తుల్ని ఆ స్వామి వారు ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ అన్ని విధాలుగా కాచి కాపాడతారని నమ్మేటటువంటి విశేషమైనటువంటి భక్తులు ఉన్నటువంటి దేవుడు ఈ భోగేశ్వర స్వామి గారు. రోజు కూడా ప్రధాన రహదారికి పక్కన అటు ఇటు వెళ్ళేటప్పుడు పాదచారులు కానీ పాఠశాలలు కానీ ప్రయాణికులు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు కనిపించేటటువంటి దేవుడు అనంతపురం. ఆ స్వామివారి కృపకి పాత్రులై ఆ స్వామివారి పేరు ప్రతిష్టలు ఎన్నుమడించడానికి నూతనంగా ఎంపిక కాబట్టినటువంటి ధర్మకర్తల మండలి విశేషంగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల పెద్దలకు పిల్లలకు అందరికీ నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు. ఈ అనంత భోగేశ్వర స్వామి వారి అభివృద్ధి కోసం నా సాయి శక్తుల నా కమిటీ సహకారంతో ఈ గ్రామ పెద్దల సహకారంతో అభివృద్ధిలోకి తీసుకొస్తానని మనసా వాచా కర్మ ప్రమాణం చేస్తాను. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు సేవ చేసేందుకు ఆవిర్భవించిన రెడ్ క్రాస్ సొసైటీ ఆ పిమ్మట ఇంతింతే ఒటింతే అన్నట్టుగా దేశమంతటా పలు శాఖోపశాఖలుగా విస్తరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని తెనాలి పురపాలక కమిషనర్ జె రామప్పనాయుడు అన్నారు. తెనాలి 30వ వార్డులోని పారిశుధ్య కార్మికులు 16 మందికి శానిటేషన్ సామాను, సోప్సు, చీరలు, జ్యూసు, బిస్కెట్ ప్యాకెట్స్ బుధవారం రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి వితరణతో ఏర్పాటు చేయగా తెనాలి పురపాలక కమిషనర్ జె రామప్పనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, మేనేజర్ జేకే, రెడ్ క్రాస్ సభ్యులు ఎస్ సాంబశివరావు, వార్డు సూపర్వైజర్ రాజేష్, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి నానం శ్రీవన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భారత రెడ్ క్రాస్ సొసైటీ మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా హెన్రీ డ్యునాంట్ అనేటువంటి ఒక స్విట్జర్లాండ్ పర్సన్ ఈ రెడ్ క్రాస్ సొసైటీని వరల్డ్ వార్లో ముఖ్యంగా గాయాలు పడినటువంటి వ్యక్తులకు సేవ చేయడం కోసము ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. అది ఎంతెంత ఒడ్డెంత అనేటట్టు ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ విస్తరించింది. ఆ సొసైటీ భారతదేశంలో కూడా విస్తరించింది. ఆ సొసైటీ తరఫున మన తెనాలి పురపాలక సంఘం పరిధిలో భానుమతి గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మా తెనాలి అర్బన్లో 30వ వార్డుకి సంబంధించి 9వ డివిజన్లో ఉన్నటువంటి ఒక 16 మందికి శానిటేషన్ వర్కర్స్కి ఆ శానిటేషన్ మెటీరియల్ నాప్కిన్స్ కానీ, సోప్స్ కానీ, ఆయిల్ కానీ, బట్టలు, డ్రింక్ బాటిల్స్, న్యూట్రియంట్స్ ఇట్లాంటివన్నీ కూడా, బ్రషెస్, ఇవన్నీ కూడా ఒక సుమారుగా ఒక 12-14 రకాలైనటువంటి కిట్స్ కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వచ్ఛంద సంస్థ తరఫున మా మున్సిపల్ ఎంప్లాయీస్ యొక్క కష్టాన్ని గుర్తించి శానిటేషన్ వర్కర్స్కి ఇవి సొసైటీ తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున సప్లై చేసినందుకు ఆ డిపార్ట్మెంట్, ఆ సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భానుమతి గారికి, ఆ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా వార్డు 30వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున ఇచ్చేవాళ్ళము. అప్పుడు నేను సిక్ అయి ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. వారికి మరి ఒక చీరాను, నిత్యావసర వస్తువులు మా రెడ్ క్రాస్ తరఫున మరి మన కమిషనర్ గారిని అడిగాను. అడగంగానే ఆయన నా మాట మన్నించి మరి ఆయన ఆఫీసుకు తీసుకొచ్చి ఇవ్వటం అనేది మాకు చాలా గర్వకారణం.
ఎందుకంటే కమిషనరు మరి ఆఫీస్కి వచ్చి ఇవ్వండి అంటం అనేది మా కార్మికులను తీసుకొచ్చి ఇవ్వటం అనేది చాలా గర్వించదగిన విషయం. ముందు మా కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా కార్మికులు కూడా మరి నా మాట మన్నించి ఎప్పుడూ కూడా మరి నాకు ఎదురు చెప్పకుండా చెప్పిన పని చక్కగా చేస్తారు. అందుకే నాకు వీళ్ళకంటే ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. మా ఛాయాశక్తిలో మా చేతైన పరిధిలో ఏదో ఒకటి మా రెడ్ క్రాస్ తరఫున వీళ్ళకి సహాయపడతామని మా రెడ్ క్రాస్ తరఫున మనవి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైర్పర్సన్ తాడిపల్లి రాధిక అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం. 22 అంశాల అజెండా ఆమోదం. అనంతరం బడ్జెట్ సమావేశం. సభ్యుల సందేహాలు. కమిషనర్ జె అప్పలనాయుడు వివరణతో బడ్జెట్ ఆమోదం. నిజాయితీ నిబద్ధత గల ప్రజానాయకుడు నన్నపనేని వెంకట్రావు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. అఖిల భారత కిసాన్ జాతీయ సమావేశాలు జయప్రదం చేయాలి. రైతు సంఘం నాయకులు ములక శివసాంబరెడ్డి. వైభవంగా ప్రారంభమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆలయ ఈవో హరిప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.